ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో 20,000 రూపాయల బడ్జెట్లో ఇది బెస్ట్ మొబైల్ అని నేను చెప్తాను. ఈ మొబైల్ అయితే నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాను. ఈ మొబైల్ మనం చూసుకుంటే రియల్మీ P3 అల్ట్రా. ఈ వీడియోలో నేను ఈ మొబైల్ 20,000 రూపాయల బడ్జెట్లో ఎందుకు మంచి మొబైల్ అవుతుందనే విషయం గురించి నేను క్లియర్గా మాట్లాడతాను. అలానే ఇది 20,000 రూపాయల ప్రజెంట్ ఎలా కొనాలనే విషయం గురించి కూడా క్లియర్గా మాట్లాడతాను. ఈ వీడియోకి లైక్ అయితే చేయండి, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే నేనైతే వస్తాను. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. చూడొచ్చు మనకి ఫస్ట్ అయితే బ్యాక్ కేస్ అయితే ఇచ్చారు. అలాగే మనకి మాన్యువల్ గైడ్ అయితే ఉంది. అలాగే మనకి దీంట్లోనే సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇచ్చారు. తర్వాత అయితే మనకి మొబైల్ అయితే ఉంది. చూడొచ్చు మీరు. నేను మొబైల్ అయితే తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే ఉంది. తర్వాత ఫైనల్గా మనకి ఛార్జర్ అయితే ఇచ్చారు బాక్స్లోనే. మనకి ఛార్జర్ అవుట్పుట్ చూసుకుంటే మీరైతే చూడొచ్చు మనకి ఛార్జర్ అయితే ఇచ్చారు. 80 వాట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లోనే ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఇవైతే మనకి బాక్స్లో అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ కానీ మనకి ఫ్రేమ్స్ కానీ ప్లాస్టిక్తోనే వస్తుంది. అలాగే మనం ఈ మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే గొరిల్లా గ్లాస్ 7.5 అయితే వస్తుంది. అలానే మనకి ఇది 3 కలర్స్లో వస్తుంది. నేనైతే వైట్ కలర్ అయితే తీసుకున్నాను. మనకి వైట్ కలర్లో మనకైతే మన అవుట్ సైడ్ యూవీ లైట్స్ పడినప్పుడు సన్ అయితే దీని మీద పడినప్పుడు మన లోపలికి వచ్చి మనం చీకట చూస్తే మనకి బ్లూ కలర్ అయితే వెలుగుతుంది. మీకు నేను చూపించాను స్క్రీన్ మీద మీరైతే చూడొచ్చు. ఈ విధంగా అయితే బ్లూ కలర్ అయితే వెలుగుతుంది. అందుకే నేనైతే వైట్ కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా మనకి 2 కలర్స్లో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. బ్లూ వస్తుంది, అలానే రెడ్ కలర్ కూడా ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. అలాగే మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది 1.5K డిస్ప్లే. అలానే మనం రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఖచ్చితంగా బాడీ టు రేషియో మీరు సపోజ్ ఈ మొబైల్ కొన్నాక చూస్తే మాత్రం మీరు ఒకటే మాట అంటారు, వావ్. అలాగే వాటర్ రేటింగ్ చూసుకుంటే మనకి ఇది IP69 అయితే వస్తుంది. ఇది డస్ట్ రెసిస్టెంట్, అలానే వాటర్ రెసిస్టెంట్. సపోజ్ మీరు పొరపాటున వాటర్లో పడినా కానీ ఈ మొబైల్ అయితే 30 మినిట్స్ వరకు అయితే సర్వే అయితే అవ్వగలదు. మీరు వాటర్లో కూడా ఈ మొబైల్ అయితే యూజ్ చేయొచ్చు 30 మినిట్స్ వరకు అయితే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ మొబైల్కి అయితే సపోజ్ వాటర్లో పడి పాడైతే మాత్రం వారంటీ అయితే ఉండదు. కానీ ఇది వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది. ఈ మొబైలే కాదు, IP69, 68తో వచ్చే అన్ని మొబైల్స్కి అయితే సపోజ్ ఏ బ్రాండ్ నుంచి మనం కొన్నా కానీ వారంటీ అయితే ఎవరైతే ఇవ్వట్లేదు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరైతే మాక్సిమం వాటర్లో వాడకపోవడమే బెటర్. ఎప్పుడన్నా మిస్ అయి పడినా కానీ సర్వ్ అయితే అవ్వగలదు ఈ మొబైల్ అయితే. అలాగే మన సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఈ మొబైల్లో 2 స్పీకర్స్ అయితే ఇచ్చారు. మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు, కానీ 2 స్పీకర్ అయితే ఇచ్చారు. మనకి 300% వాల్యూమ్ బూస్ట్ అని అయితే ఉంది. వాల్యూమ్ అయితే మీరు బూస్ట్ చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే ఇబ్బంది ఏం లేదు, మంచిగానే వస్తుంది సౌండ్, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీని Antutu స్కోర్ చూసుకుంటే మనకి 1 మిలియన్ పైన అయితే చేస్తుంది. అలానే ఈ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ CPU గురించి మాట్లాడుకుంటే మొత్తం 8 కోర్స్ అయితే ఉంటాయి. ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్లో CPU గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ 4 కోర్స్ మనం చూసుకుంటే ARM Cortex A715 కోర్స్ అయితే ఉంటాయి. మిగతా 4 కోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ARM Cortex A510 కోర్స్ అయితే ఉంటాయి. అలానే మనం GPU గురించి మాట్లాడుకుంటే Mali G615 MP6 GPU అయితే ఉంటుంది. ఇది ఆ బడ్జెట్లో మంచి GPU అవుతుంది. ఖచ్చితంగా మీరైతే గేమ్స్ అయితే ఖచ్చితంగా అయితే ఆడవచ్చు. ఇది మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. సపోజ్ మీరు గేమింగ్ కోసం ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ బడ్జెట్లో అయితే మాత్రం ఖచ్చితంగా. అలానే మనకి BGMI అయితే మనకి 90 FPS అయితే మనం అయితే ఆడవచ్చు. అలానే ఈ మొబైల్లో కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఇచ్చారు BGMIకి అయితే. వాటిని మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ మనకి BGMI అయితే 90 FPS సపోర్ట్ అయితే ఉంది. అలానే మనకు కొన్ని గేమింగ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు, మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇలా లెఫ్ట్ నుంచి మనం స్వైప్ చేస్తే అక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి ప్రజెంట్ బ్యాలెన్స్ మోడ్లో అయితే ఉంది మొబైల్. మీరు దాని మీద నొక్కితే మీకు కావాలంటే GT మోడ్లోకి మీరు యాక్టివ్ చేసుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది, కానీ కొంచెం పవర్ అయితే కన్జ్యూమ్ అయితే అవుతుంది. అది ఖచ్చితంగా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు గేమింగ్ సంబంధించినవి. మీరు చూడవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు, నెట్వర్క్ ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు, అలానే టచ్ ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. అంటే అలాగే మనం టచ్ ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు, అలానే వాయిస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి చాలా గేమింగ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. మీరైతే చూడవచ్చు, మీ గేమింగ్ తగ్గట్టు మీరైతే ఇవి యూజ్ చేసి మీ గేమింగ్ అయితే ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మనం సిమ్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో అయితే మనం 2 సిమ్ కార్డులు అయితే వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. అలాగే సిగ్నల్ గురించి మాట్లాడుకుంటే సిగ్నల్ అయితే బాగానే వస్తుంది. నాకైతే నేను ఉన్న ఏరియాలో అయితే 2 పాయింట్ కంటే ఎక్కువ రాదు, దీంట్లో 3 పాయింట్లు వస్తుంది. సిగ్నల్ పరంగా అయితే ఈ 3 రోజులు 4 రోజుల నుంచి అయితే నాకైతే పెద్ద ప్రాబ్లం అయితే ఏమి అనిపించలేదు. అలాగే ఈ మొబైల్ అయితే మనకి 3.5mm జాక్ అయితే లేదు, అదైతే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫ్రెండ్స్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ సెన్సార్ 50MP అయితే ఉంటుంది. అలానే 8MP అల్ట్రా వైడ్ లెన్స్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. కొన్ని శాంపిల్స్ అయితే మీకైతే వేస్తాను. అలానే వీడియో క్వాలిటీ చూసుకుంటే మనం 4K 60fps వరకు అయితే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు రికార్డ్ చేయొచ్చు. కొన్ని శాంపిల్స్ వేస్తాను, మీరు చూడవచ్చు. వీడియో శాంపిల్స్ అలానే కొన్ని ఫొటోస్ అయితే తీసాను, అవి అయితే మీకు చూపిస్తాను, మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ అయితే చేస్తున్నాను. 4K 60fps అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. మీరైతే క్వాలిటీ అయితే గమనించవచ్చు. అలానే ఆడియో కూడా మనకి మొబైల్ నుంచి అయితే వస్తుంది. నేనైతే ఎక్స్టర్నల్ మైక్ ఏం యూజ్ చేయలేదు. మీరు ఆడియో క్వాలిటీ కూడా చూడవచ్చు. నాయిస్ ఎలాగా క్యాన్సిల్ అవుతుందని కూడా మీరైతే గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా 16MP అయితే వస్తుంది. అలానే మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080లో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు వీడియోస్ అయితే. అలాగే కొన్ని ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే నేను ఇప్పుడైతే మీకు ప్లే చేస్తాను, మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను, మీరు అయితే చూడొచ్చు. మనకి నేను ఇప్పుడు సూర్యుడికి అయితే ఎదురైతే ఉన్నాను, ఇప్పుడైతే చూడొచ్చు. మీరు ఆడియో క్వాలిటీ కూడా గమనించవచ్చు. ఫ్రెండ్స్ మన కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ కెమెరా అయితే ఫోటోస్ తీసిన వీడియో చేసినా బాగానే వస్తున్నాయి, కానీ ఫ్రంట్ కెమెరాలో మాత్రం మనకి ఫొటోస్ అంత బాగా రావట్లేదు. వీడియో కూడా ఫ్రంట్ కెమెరా నుంచి తీస్తే అంత బాగా రావట్లేదు. అలాగే మనకి నాయిస్ కూడా పెద్దగా క్యాన్సిల్ అవ్వట్లేదు, కొంచెం నాయిస్ అయితే ఎక్కువే వస్తుంది వీడియోస్లో. బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ యూజ్ చేసి మనం వీడియోస్ తీస్తే నాయిస్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలానే 6000 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఈ మొబైల్ వెయిట్ గురించి మనం మాట్లాడుకుంటే 184 grams మాత్రమే ఉంటుంది. దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. మనకి బాక్స్లోనే 80W ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 45 నుంచి 50 minutes లోపు అయితే మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. అలానే మనకి మీరు ఒక 5 hours అయితే కంటిన్యూగా గేమ్స్ ఆడినా కానీ మనకి బ్యాటరీ అయితే సర్వే అయితే అవుతుంది. మీరు నార్మల్ యూజర్ అయితే మాత్రం ఒక ఫుల్ డే అయితే మీరైతే వాడుకోవచ్చు ఈ బ్యాటరీ అయితే. ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే Realme UI 6.0తో ఈ మొబైల్ అయితే వస్తుంది. మనకి 2 years Android అప్డేట్స్ అయితే ఇస్తారు, 3 years అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. కొన్ని కంపెనీస్ అయితే 4 years కూడా ఇస్తున్నారు, వీళ్ళైతే 2 years ఇస్తున్నారు. ఫ్రెండ్స్ మనం సెన్సార్ గురించి మాట్లాడుకుంటే అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు. దీంట్లో NFC అయితే ఉండదు, కానీ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే స్పీడ్గానే వర్క్ అవుతుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. మనకి అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి, మనకి NFC అయితే ఉండదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫైనల్గా మనం ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 128GB మనకి బేస్ వేరియంట్ తీసుకొచ్చారు. మనం ర్యామ్ చూసుకుంటే DDR5X ర్యామ్తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు 27,000 రూపాయల ప్రైస్లో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడైతే మనకి 20,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఖచ్చితంగా 20,000కి వస్తే మంచి మొబైల్ అయితే అవుతుంది. ఎందుకంటున్నానంటే నేను 20,000 రూపాయల బడ్జెట్లో మంచి మొబైల్ అని, మెయిన్గా మనం చూసుకుంటే దీంట్లో వాడిన ప్రాసెసర్ అయితే ఆ బడ్జెట్లో 20,000 రూపాయల బడ్జెట్లో మంచి ప్రాసెసర్ అవుతుంది. ఎందుకంటే మిగతా కాంపిటేటర్స్ మనం చూసుకుంటే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ కానీ మిగతా కాంపిటేటర్స్ ఆ బడ్జెట్లో మనం చూసుకుంటే MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. అంత పవర్ఫుల్ అయితే కాదు ఈ ప్రాసెసర్తో పోల్చుకుంటే. అలాగే ఈ మొబైల్ బ్యాక్ కెమెరా కూడా మంచి సెన్సార్ అయితే తీసుకొచ్చారు. మనం ఫ్రంట్ కెమెరా అయితే ఈ మొబైల్ అంత బాగలేదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలానే మనకి యూఐలో అయితే అప్పుడప్పుడు యాడ్స్ అయితే వస్తున్నాయి. అలానే కొన్ని యాప్స్ అయితే హాట్ యాప్స్ అని కొన్ని యాప్స్ అయితే మనకి ఫ్రీ ఇన్స్టాల్ చేసి ఇచ్చారు, అవి ఆఫ్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్స్ కానీ రావు. ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక ముక్కలు ఈ మొబైల్ గురించి చెప్పాలనుకుంటే మాత్రం మీరు ఒక Realme మొబైల్ గురించి చూస్తుంటే 20,000 రూపాయల బడ్జెట్లో ఇది మంచి మొబైల్ అయితే అవుతుంది. నా రికమెండేషన్ ఏంటంటే Realme నెంబర్ సిరీస్లో మొబైల్ కొనడం కన్నా ఈ Realme P3 Ultra కొనుక్కోవడం బెటర్ నా రికమెండేషన్. ఎందుకంటే దీంట్లో అయితే మంచి ప్రాసెసర్ ఉంది, మంచి కెమెరా సెన్సార్ యూజ్ చేశారు, మంచి ఫొటోస్ మంచి వీడియోస్ అయితే తీసుకోవచ్చు మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అలానే గేమింగ్ కూడా ఇదైతే బాగా అయితే యూజ్ అవుతుంది. Realme 15తో పోల్చుకున్నా కానీ ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. ఖచ్చితంగా ఆ మొబైల్ కొనుక్కోవడం కన్నా మీరు ఈ మొబైల్ కొనుక్కోవడం బెటర్. మీకు ఒక Realme మొబైల్ కావాలంటే 20,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. గేమ్స్ ఆడుకోవచ్చు, మంచి కెమెరాస్ ఫొటోస్ తీసుకోవచ్చు, స్మూత్గా ఉంటుంది. డిస్ప్లే కూడా మనకి మంచి డిస్ప్లే ఉంది. మనకి బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీ ఉంది. మనకి ఫుల్ డే అయితే వస్తుంది. గేమ్స్ అన్నా కానీ 5-6 గంటలు అయితే మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే 20,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ నేను ఈ మొబైల్ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాను. 20,000 రూపాయల ప్రైస్ అయితే నాకు పడింది. మొన్న ఇండిపెండెన్స్ డే సేల్స్లో అయితే కొన్నాను. ఇప్పుడు కొంచెం ప్రైస్ పెరిగింది, 21,000 రూపాయలు అయితే అమ్ముతున్నారు. వెయిట్ చేయండి, బిగ్ బిలియన్ ఇండియా సేల్స్ మనకు ఒక 1 monthలో అయితే ఉన్నాయి. అప్పుడైతే మళ్ళీ ఈ మొబైల్ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 20,000 రూపాయలకి వస్తుందో అప్పుడైతే కొనుక్కోండి. ఖచ్చితంగా అప్పుడైతే ఒక మంచి మొబైల్ అయితే ఇదైతే ఖచ్చితంగా అయితే అవుతుంది.
అలాగే మీరు ఒక కొత్త మొబైల్ కొనాలనే ఉద్దేశం ఉంటే వెయిట్ చేయండి. బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే 1 మంత్లో అయితే వస్తున్నాయి. మీరు ఏ బడ్జెట్లో కొనాలన్నా కానీ ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఆ టైంలో మనం తీసుకుంటే కొంచెం ఎక్కువ డబ్బులు అయితే మీకు సేవ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం కన్నా వెయిట్ చేయండి. ఒక 1 మంత్లో అయితే వస్తాయి. మీరు బిగ్ బిలియన్ డే సేల్స్లో కానీ లేకపోతే తర్వాత మనకి దీపావళి సేల్స్ వస్తాయి. అప్పుడు కానీ కొనుక్కుంటే కొంచెం మొబైల్ ప్రైస్లు అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎక్కువ లాభపడతారు కాబట్టి అప్పుడైతే కొనుక్కోండి. ఇప్పుడైతే ఏ మొబైల్ అయితే మ్యాక్సిమం కొనవద్దు. వెయిట్ చేయండి 1 మంత్ అయితే. దీని ఫుల్ రివ్యూ కూడా ఇంకో 15 రోజులు నేను ఈ మొబైల్ యూజ్ చేసి ఖచ్చితంగా అయితే చేస్తాను. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ రియల్మీ P3 Ultra గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియోని సెలెక్ట్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఇప్పుడు దాకా చూసారు వీడియో టెక్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.